from the figure at position B. Height of the body, సెకండ్ హైట్ తీసుకున్నాం కదా మనం, 2 meters, అది h2. హైట్ తెలుసు కాబట్టి therefore PE is equal to mgh, that is mgh2, that is mass 0.1 into acceleration due to gravity 9.8 and height 2. So this comes to around 1.96 joules. ఇప్పుడు ఈ పొజిషన్ ఏ అనుకుంది, స్టార్టింగ్ పొజిషన్ కదా. సో ఇనీషియల్ వెలాసిటీ ఎట్ పొజిషన్ ఏ తీసుకుంటే యు, బొమ్మలో ఏలో ఫ్రీలీ ఫాలింగ్ కింద లెక్క, దేర్ఫోర్ యు ఈక్వల్ టు 0. ఫైనల్ వెలాసిటీ at position B, V equal to V, let us say. A నుంచి Bకి ఎంత దూరం వెళ్ళింది, that is what is called distance travelled from A to B. Yes, distance A to B ఎంత ట్రావెల్ చేసింది, 1 meter. టోటల్ 3 మీటర్లు, ఇది 2 మీటర్లు కదా. Therefore distance travelled is only 1 meter. Along with this, acceleration due to gravity G equal to 9.8 meters per second square. సో మన దగ్గర ఏమేమి ఈక్వేషన్స్ ఉన్నాయో మనం చూస్తే, ప్రీవియస్గా V, U, S, ఇక్కడ acceleration. This acceleration is acceleration due to gravity. సో ఈ VUAS ఉన్నటువంటి కైనమాటిక్ ఈక్వేషన్ అప్లై చేయబోతున్నాం. సో యూజింగ్ V² minus U² equal to 2AS, we get V² minus G0² equal to 2 into 9.8 into distance 1 meter. So V² equal to 9.6 meters. V² ఎందుకంటే మనం కైనెటిక్ ఎనర్జీ కట్టాలి కాబట్టి. Therefore KE at B is equal to half mv². That is half into m.1 into V² ఇప్పుడు కట్టాం మనం 19.6. This is around 0.98 joules. అంటే ఇక్కడ ఏమైంది మనకి, ఫ్రమ్ ద గ్రౌండ్ తీసుకున్నప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉంటుంది. ఇక్కడ 1.96 joules వచ్చింది. This is the potential energy at B. Now we calculated kinetic energy at B. So that is the conclusion we will write. So therefore, conclusion em rastam, when the body is at a height 2 meters from the ground, పొటెన్షియల్ ఎనర్జీ ఎంత వచ్చింది, 1.96 joules. కైనెటిక్ ఎనర్జీ ఎంత వచ్చింది, 0.98 joules. సో ఇఫ్ యూ సీ ద క్వశ్చన్ at B, what is the potential energy, what is the kinetic energy? So that is what we have calculated. ఇచ్చిన డేటాని బొమ్మ రూపంలో వేసుకుని ఫిగర్ నుంచి B దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ ఎలా క్యాలిక్యులేట్ చేసాం, పొటెన్షియల్ ఎనర్జీ దాని తర్వాత వెలాసిటీ క్యాలిక్యులేట్ చేసి వెలాసిటీ ద్వారా హాఫ్ mv² ప్రిన్సిపల్లో అప్లై చేసి
కైనటిక్ ఎనర్జీ ఎంత ఉంటుంది అని సాల్వ్ చేసాం. ఇది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ప్రిన్సిపల్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసినటువంటి సొల్యూషన్. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, నౌ లెట్ us అండర్స్టాండ్ another problem. A body falls from a height of 10 meters. If it loses 20% of its energy during collision with the ground, to what height it can rise after collision? అంటే అర్థం ఏమిటి? పైనుంచి ఒక వస్తువు కింద పడుతుంది 10 మీటర్ల ఎత్తులోంచి. 10 మీటర్ల నుంచి ఎత్తులోంచి పడుతుంది అంటే నేలను తాకుతుంది. నేలను తాకిన తర్వాత రీబౌండ్ అవుతుంది. ఆ రీబౌండ్ అయ్యేప్పుడు 20% ఎనర్జీ పోయింది భూమిని తాకడం వల్ల, కొలిజన్ వల్ల. సో పైనుంచి ఫ్రీగా పడుతూ 10 మీటర్ల ఎత్తులోంచి భూమిని తాకిన తర్వాత 20% లాస్ కనుకుంటే మళ్ళీ తిరిగి ఎంత హైట్కి వస్తుంది ఆఫ్టర్ కొలిజన్, అది ప్రాబ్లం. సో ఇది కూడా మనం డయాగ్రమెటిక్గానే అర్థం చేసుకుంటే ఆన్సర్ అబ్టైన్ చేయడం ఈజీ. ఓకే, లెట్ us డూ దిస్. జాగ్రత్తగా గమనించండి. బాడీ ఇక్కడ ఉంది, పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది 10 మీటర్స్ హైట్ గ్రౌండ్ నుంచి. సో గ్రౌండ్కి వచ్చేప్పటికి ఆ ఎనర్జీ కైనటిక్ ఎనర్జీగా మారుతుంది. అంటే బాడీ 10 మీటర్స్ హైట్లో ఉండగా పొటెన్షియల్ ఎనర్జీ 10 మీటర్స్ హైట్ కాబట్టి ఎంజీహెచ్ ప్రకారం, ఎంజీ అంటే మాస్ ఇవ్వలేదు, గ్రావిటీ మనం తీసుకోవడం. సో అది 10 mg జౌల్స్ కింద తీసుకున్నాం. కానీ ఈ బాడీ ఇక్కడ నుంచి కైనటిక్ ఎనర్జీ కింద మారుతుంది. ఎందుకంటే ఈ ఎనర్జీ కంప్లీట్గా గ్రౌండ్కి వచ్చేప్పుడు కైనటిక్ ఎనర్జీగా ట్రాన్స్ఫర్ అవుతుంది. అదే ఇక్కడ మనం రాసుకున్నాం. దిస్ ఎనర్జీ ఈజ్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ కైనటిక్ ఎనర్జీ ఆన్ రీచింగ్ ది గ్రౌండ్. అంటే ఈ 10 mg జౌల్సే పిఈ కేఈగా మారుతుంది. సో దేర్ ఫోర్ ఏమైంది, ది ఎనర్జీ ఆన్ స్ట్రైకింగ్ ద గ్రౌండ్ అప్పటికి అది కేఈ అయిపోయింది, 10 mg జౌల్స్. ఇప్పుడు మనకి డేటాలో వాడు ఏమి ఇచ్చాడు, 20% లాస్ అని ఇచ్చాడు కదా. ఇలా పడిన వస్తువు మళ్ళీ పైకి రీబౌండ్ అవ్వాలి కదా. సో రీబౌండ్ అయినప్పుడు లాస్ ఎంత అన్నాడు, 20% లాస్ ఉంటుంది అన్నాడు. సో దేర్ ఫోర్ మన క్యాలిక్యులేషన్లో ఎనర్జీ లాస్ 20% వచ్చింది. 20% పోతే మిగిలిన ఎనర్జీ ఎంత, 80% కదా. సో ఆ 80% ఆఫ్ కేఈ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. 80% అంటే 80/100 ఇంటూ 10 mg. సో దేర్ ఫోర్ దీని వాల్యూ ఎంత అవుతుంది మనకి, 8 mg జౌల్స్ అవుతుంది. ఓకే, అంటే ఈ బొమ్మలో ఈ 80% ఆఫ్ కేఈ తోటి ఇది మళ్ళీ పైకి జంప్ చేయాలి. ఈ బాడీ అంటే ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. లెట్ us సే ఈ హైట్ ఎంతో మనకు తెలియదు, ఇదే మనం కట్టాల్సింది. ఇలా పడింది. కానీ వెళ్ళేటప్పుడు ఇక్కడ కేఈ ఏమవుతుంది మనకి, కైనటిక్ ఎనర్జీ గ్రౌండ్లోది 80% ఆఫ్ కేఈతోనే ఇది రీబౌండ్ అవుతుంది. దిస్ ఈజ్ వాట్ వాట్ అండర్స్టాండ్. దిస్ రీబౌండింగ్ ఓన్లీ విత్ 80% ఆఫ్ కైనటిక్ ఎనర్జీ లాస్ పోయిన తర్వాత, 20% పోయిన తర్వాత. సో ఈ 8 mg జౌల్స్ తోటి ఇది రీబౌండ్ అవుతుంది అన్నమాట. సో మళ్ళీ కేఈ నుంచి ఇది పీగా కన్వర్ట్ అవుతుంది. సో దేర్ ఫోర్ మనం ఏమైనా చేస్తామంటే ఆన్ బౌన్సింగ్ దిస్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ పీ. మళ్ళీ ఈ 8 mg పీ కింద మారుతుంది. అంటే హైట్ హెచ్ అనుకుందాం, హెచ్ దాకా వెళ్తుంది అనుకుందాం. లెట్ హెచ్ బి ది హైట్ టు విచ్ ద బాడీ రైజెస్. అంటే పిఈ ఈజ్ ఈక్వల్ టు ఎంజీహెచ్ 8 mg. సో దీని ప్రకారం మనకి ఏమొస్తుంది, హెచ్ ఈక్వల్ టు 8 మీటర్స్ వచ్చింది. అంటే రీబౌండ్ అయిన తర్వాత 8 మీటర్లు వెళ్తుంది. 10 మీటర్లోంచి 20% లాస్ అంటాం, 8 మీటర్స్ కదా. కామన్ సెన్స్ క్యాలిక్యులేషన్ కూడా అదే వస్తుంది. సో దేర్ ఫోర్ కంక్లూషన్ ఏం చెప్తామంటే, ద బాడీ రైజెస్ టు 8 meters after collision with the
గ్రౌండ్. సో 10 మీటర్స్ హైట్ నుంచి పిఈ కేఈగా మారినప్పుడు 20% లాస్లో మళ్ళీ రీబౌండ్ అయితే 20% లాస్ తీసుకున్న కామన్ సెన్స్ ప్రకారం 20 8 మీటర్స్ కావాలి. ఇది దీని యొక్క క్యాలిక్యులేషన్. ఇట్స్ అ పిక్యులర్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఓకే, లెట్ us take up another peculiar question.